హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఆపరేషన్ టైగర్. పులి అవయవాలు స్మగ్లింగ్ అయింది. సో, ఎవరు స్మగ్లింగ్ చేస్తుంది? ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్? మనుషుల అవయవాలే అనుకుంటే పులి అవయవాలతో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే మనం మాట్లాడుకోబోయే టాపిక్. నేను మీ మోనిక. ప్రపంచ నలుమూలల నుంచి కోట్ల రూపాయల విలువైన వన్యప్రాణుల అవయవాలు భారత్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి అంతర్జాతీయంగా అక్రమంగా రవాణా అవుతున్నాయి అనేది అందరికీ తెలుసు. అయితే ఈ అంతర్జాతీయ నేరం జరుగుతున్న నెట్వర్క్లో ఒక మహిళ ఇన్నాళ్ళు బ్రేక్ చేయలేని సీక్రెట్ లాగా ఉండిపోయింది. ఇంటర్పోల్ ప్రపంచవ్యాప్తంగా నేరాలని కనుగొన్న ఒక సంస్థ. ఈ సంస్థ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న ఒక మహిళ మన భారతదేశంలో మన కళ్ళ ముందే తిరుగుతూ కోట్ల రూపాయల విలువైన పులుల అవయవాలని అక్రమంగా రవాణా చేస్తూ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్న మహిళ. చాలా రహస్యంగా జరిగిన ఈ అరెస్ట్ వెనుక డ్రామా ఏంటి, అసలు ఎవరు ఆమె, ఈ గ్లోబల్ స్మగ్లింగ్ కథలో డార్క్ సీక్రెట్స్ ఏంటి అనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఇంటర్పోల్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి అనేది మెయిన్ పాయింట్. ఈ మహిళ పేరు, వయస్సు, నేపథ్యం, ఆవిడేం చేస్తుంది, వీటన్ని విషయాల గురించి మనకి సమాచారం అయితే రాలేదు. కానీ అంతర్జాతీయ క్రైమ్ రికార్డ్స్లో ఆమె పేరు ఒక కోడ్ లాగా మారిపోయింది. ఏం నేరం చేసింది ఆమె? అయితే ఆమె ప్రధానంగా భారతదేశంలో దట్టమైన అడవుల నుంచి పులుల ఎముకలు, తోలు, పంజా ఇలాంటి అవయవాలన్నీ కూడా తీసుకొని వాటిని ఆసియాలో ఉన్న వేరే దేశాలకి, ముఖ్యంగా ఫార్ ఈస్ట్ మార్కెట్కి రవాణా చేసే నెట్వర్క్ నడుపుతుంది. ఈ క్రైమ్ వాల్యూ ఎంత తెలుసా? ఒక పులి అవయవాలు మొత్తం విలువ అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ మహిళ ఈ నెట్వర్క్ని చాలా తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా నడిపించింది. అసలు ఎందుకు ఈమె మోస్ట్ వాంటెడ్ అయింది? ఇంటర్పోల్ ఈ చేపట్టిన ఆపరేషన్ టైగర్ సహా వేరే అంతర్జాతీయ ఆపరేషన్స్లో ఆమె పేరు బయటపడిందని చెప్తున్నారు. ఆమె దాదాపు 10 సంవత్సరాలుగా ఇంటర్పోల్ని, అనేక దేశాల పోలీసుల్ని తప్పించుకొని తిరుగుతోంది. అయితే ఆమె ఒక మహిళ కావడం, ఈ గ్లోబల్ నెట్వర్క్కి లీడర్గా ఉండటం వల్ల ఆమె నేర చరిత్ర అనేది ఇంకాస్త భయంకరంగా మారుతుంది అని అంటున్నారు. అయితే ఆమె ఇండియాలో పట్టుబడిందా అనే ఒక క్వశ్చన్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ఒక సీక్రెట్ ఆపరేషన్ అనేది జరిగింది. ఇండియన్ వైల్డ్ లైఫ్ ఏజెన్సీ పాత్ర కూడా ఇందులో ఉంది. ఇంటర్పోల్ ఇంకా వేరే దేశాల నిఘా సంస్థల ఒత్తిడితో మన భారతీయ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB ఈ ఆపరేషన్లో కీ రోల్నే ప్లే చేసిందని చెప్పాలి.